పశ్చిమ గోదావరి జిల్లాలో వరద బాధిత గ్రామాలకు ఆర్థిక సాయం ప్రకటన 400 గ్రామాలకు 4 కోట్లు ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్. యలమంచిలి మండలంలో 10 గ్రామాలకి 1,00,000 చొప్పున చెక్కుల పంపిణీ. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన. ఏలేరు వరద కారణంగా గొల్లప్రోలులో పలు ప్రాంతాలు నీట మునిగిన కాలనీ, పంట పొలాలను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. విశాఖ జిల్లా బుడ్డివలసలో శిథిలావస్థకు చేరిన స్కూల్ భవనం. భారీ వర్షాలకు కూలేందుకు సిద్ధంగా ఉన్న స్కూల్ పాత భవనం. ముందు జాగ్రత్తగా స్కూల్ భవనాన్ని పడగొట్టించిన ఎమ్మెల్యే గంట. యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్న బుడమేరు గట్ల బలోపేతం పనులు. ఎక్కడికక్కడ గట్లు బలహీనంగా ఉన్నాయో పరిశీలించిన మంత్రి నిమ్మల. గండ్లు పడిన ప్రాంతాల్లో వేగంగా జరుగుతున్న గట్టు బలోపేత పనులు. బలహీనంగా ఉన్న గట్లపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని మంత్రి నిమ్మల ఆదేశం. అల్లూరి జిల్లాలో గంటకు పెరుగుతున్న వరద ఉధృతి. చింతూరు వద్ద 38 అడుగులకు చేరుకున్న శబరి నది. చింతూరు, విఆర్పురం మండలాలకు నిలిచిన రవాణా సౌకర్యం. సంగారెడ్డి రెవెన్యూ కాలనీలో మంత్రి దామోదర్ రాజనరసింహ, జగ్గారెడ్డి పర్యటన. ముంపు కాలనీ వాసులతో మాట్లాడిన నేతలు. ఎర్రకుంట తూముల్లో నుంచి నీరు బయటికి పోయేలా చర్యలు తీసుకున్నాం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ. హైదరాబాద్లో మూసీ నదికి భారీగా పోటెత్తుతోన్న వరద. ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న మూసీ కాలువ. ముసారాంబాగ్ బ్రిడ్జిని తాకుతూ ప్రవహిస్తున్న వరద నీరు. ఖమ్మంలో ఆక్రమణల కూల్చివేతలకు రంగం సిద్ధం. కాలువను ఆక్రమించుకోవడంతో ఇళ్లను ముంచెత్తిన వరద. అక్రమార్కుల భరతం పట్టేందుకు అధికారుల స్కెచ్. 3 జేసీబీలతో కాలువ వెడల్పు పనులు ప్రారంభం. నేడో రేపో భవనాల కూల్చివేతలు. ఒడిశా పూరి వద్ద తీరం దాటిన వాయుగుండం. అర్ధరాత్రి వరకు బలహీనపడనున్న తీవ్ర వాయుగుండం. విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణా జిల్లాలకు యెల్లో వార్నింగ్. హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనంపై హైకోర్టులో విచారణ. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలన్న పిటిషనర్. సాగర్ పరిరక్షణ హైడ్రా బాధ్యత కాబట్టి ప్రతివాదిగా చేర్చాలని కోరిన పిటిషనర్. రేపు వాదనలు వింటామన్న తెలంగాణ హైకోర్టు.